హాయ్. బిగ్ బాస్ చూసారా ఇన్ని సీజన్స్? చూస్తున్నామండి. సో అన్ని సీజన్స్లో కంటే ఈ సీజన్ ఎలా అనిపించింది? ఉల్టా పుల్టా కాబట్టి ఓకే. ఐ లైక్. అంటే ఆ పేరుకి న్యాయం జరిగిందా? న్యాయం జరుగుతుంది 100%. సో ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది సీజన్ కాబట్టి సీజన్ని మీరు మిస్ అవుతున్నారా? మిస్ ఏం కావట్లేదు, ఫైనల్కి వచ్చింది కాబట్టి. కాకపోతే రసవసం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మిస్ అవుతున్నాం అంటే ఇక 100 ప్రతి సీజన్కి 100 ఇయర్స్ కాబట్టి మనం మిస్ అవుతున్నాం అంటే ఇక మిస్ అవుతాం, కానీ ఏం చేస్తాం కాదు, బిగ్ బాస్ రూల్స్ కాబట్టి మనం పాటించాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ టాప్ 5 పొజిషన్స్ తెలిసిపోయాయి కాబట్టి విన్నర్ అండ్ రన్నర్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 2 పొజిషన్స్ ఎవరు? పక్క అయితే విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అయితే అమర్దీప్. సో శివాజీ గారు ఎందుకు డిజర్వ్ కాదు? ఎందుకంటే శివాజీ అన్న స్పై బ్యాచ్కి సపోర్ట్ ఇచ్చుకునే హౌస్మేట్స్కి సపోర్ట్ ఇచ్చిన, కానీ ప్రజల దృష్టిలో ఎట్లా పోయిందంటే ఆట ఆడుతుండు కదా, సపోర్ట్ ఇచ్చి పెద్ద రకంగా చూస్తుంది, కానీ ఆట విధంగా జనాలకి పోర్ట్రేట్ కాలే అట్లా. దానివల్ల గర్ల్స్లలో ప్రియాంక జైన్ గారు టాప్ 5 వరకు వచ్చేసారు కదా, సో తన జర్నీ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? తన జర్నీ గురించి చెప్పాలంటే ఓకే, చూసుకున్న బిగ్ బాస్ హౌస్లో లేడీస్ కంటెస్టెంట్స్ చూసుకుంటే చాలా బెటరే. కాకపోతే తను విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే ప్రతి సీజన్ స్టార్ట్ అయిన కాంచాలి అంటే స్పా బ్యాచ్కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. సో జనాలకు అదే నెగిటివ్గా టాక్ ఉన్నది కాబట్టి తను గెలిచే ఛాన్సెస్ లేవు. ఓకే, అయితే స్పా బ్యాచ్ వాళ్ళు బయట నుండి ఫ్రెండ్స్, స్పై బ్యాచ్ వాళ్ళు హౌస్లోకి వెళ్ళాక ఫ్రెండ్స్ అయ్యారు. సో ఈ 2 బ్యాచెస్ ఫ్రెండ్షిప్ గురించి 1 వర్డ్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? అసలు ఇది బిగ్ బాస్ కంటెంటా లేకపోతే వాళ్ళు కావాలని చేసినా మాకు తెలియదు. ఎందుకంటే శివాజీ అన్న రాజకీయ నాయకంగా ఆయనకి కొంచెం అనుభవం ఉన్నది, ప్లస్ మళ్ళీ సినీ ఇండస్ట్రీ కూడా అనుభవం ఉన్నది. సో స్పై బ్యాచ్ వాళ్ళు బిగ్ బాస్ కంటెంట్ పెట్టి రాలేకపోతే వాళ్ళకి వచ్చిన తర్వాత జరిగింది తెలియదు. అనుభవం ఉన్న మనిషి ఇద్దరికి కుర్రాళ్ళు సపోర్ట్ ఇస్తుంది, మరి ఫస్ట్ కలిసి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బాండింగ్ అనేది ఇంకా పెంచుకోవడానికి 2 బ్యాచ్ స్టార్ట్ అయినాయి. మరి అది బిగ్ బాస్ కంటెంట్ అనుకోవాలి, అది రియాలిటీ అనుకోవాలి, మాకే అర్థం కాలేదు మరి. సో ఇప్పుడు నెక్స్ట్ నాన్ స్టాప్ బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఓటీటీ స్ట్రీమింగ్లో ఈ హౌస్ నుండి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ నుండి ఎవరు డిజర్వింగ్ క్యాండిడేట్స్? డిజర్వింగ్ క్యాండిడేట్స్ అంటే ఇక మనకి అంత చూస్తే అర్థమవుతుంది, ఇక మనం చెప్పలేము అది చెప్పలేము అది. సో ఇప్పుడు హౌస్లో ఎవరు వెళ్ళిపోయినప్పుడు అయ్యో డిజర్వ్ క్యాండిడేటే వెళ్ళిపోయాడు అని అనిపించింది? బోలే పాట బిడ్డ. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ చూసారా ఇన్ని రోజులు? డైలీ చూస్తున్నా అండి. సో అన్ని సీజన్స్లో కంటే ఈ సీజన్ మీకు ఎలా అనిపించింది? ఉల్టా పుల్టా అనిపించింది. ఆ పేరుకి తగ్గ న్యాయం చేశారంటారా కంటెస్టెంట్స్ కానీ హోస్టింగ్ కానీ? ఉంది. ఏ విషయంలో అనిపించింది తగ్గ న్యాయం జరిగిందని? అంటే రతిక రీఎంట్రీ రావడం అండ్ గౌతమ్ కృష్ణ సీక్రెట్ హౌస్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోతాడు అనుకుని మళ్ళీ రావడం, కొన్ని అనిపించినాయి ఉల్టా పుల్టా. సో ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్లో లేడీ కంటెస్టెంట్గా ప్రియాంక జైన్ గారు ఫైనల్ వరకు వచ్చారు. లేడీస్లో తను ఒక్కతే ఫైనల్ వరకు రావడం, తన జర్నీ ఎలా అనిపించింది మీకు? బాగుంది, కానీ కొంచెం శోభతోని అమర్దీప్ ఉండడం వల్ల మైనస్ అయింది అమ్మాయికి. ఆమె కానీ కొంచెం ఇండివిజువల్గా సపరేట్గా ఆడితే టాప్ 5లో నెంబర్ 1 పొజిషన్కి వచ్చే అవకాశం ఉండే, వాళ్ళతో ఉండి కొంచెం మైనస్ అయింది అమ్మాయికి. సో ఇప్పుడు స్పా బ్యాచ్ వాళ్ళు బయట నుండి ఫ్రెండ్స్, స్పై బ్యాచ్ వాళ్ళు హౌస్ లోపట్నే ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి ఒక వర్డ్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? నిజం చెప్పాలంటే నాకు వీళ్ళు స్పై బ్యాచ్ అంటే నాకు చాలా ఇష్టం. అసలు బయట కూడా తెలియని వ్యక్తి లోపలికి వచ్చి కనెక్ట్ అయిపోయి జెన్యున్గా ఉన్నారు కాబట్టి జెన్యున్ పర్సన్ అందరూ ఒకవైపు అయిపోయారు. ఫాల్స్గా ఆడే వాళ్ళంతా సీరియల్ బ్యాచ్ అంతా ఒకవైపు అయిపోయింది. సో ఇప్పుడు విన్నర్ రన్నర్ వరకు మనకు తెలిసిపోయింది కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ విన్నర్ రన్నర్ 2 పొజిషన్స్ ఎవరివి? విన్నర్ ఐ థింక్ ప్రశాంత్ లేదా యావర్కి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే డే 1 నుంచి కూడా ఏ సింపతి గేమ్ కానీ ఏది కూడా అడుక్కొని ఏడ్చి బిహేవియర్ కానీ టాస్క్ల పరంగా కానీ వీళ్ళిద్దరూ డిజర్వ్ క్యాండిడేట్స్. అమర్ పేరు వినిపిస్తుంది, దయచేసి అమర్కు అన్డిజర్వ్ క్యాండిడేట్, ఆయనకు విన్నర్ ఇవ్వకపోవడం బెటర్. ఎందుకంటే టాస్క్లో భాగంగా ఆడి ఆయన విన్నర్ కూడా అవ్వలేదు. అందరితో బిహేవియర్ కూడా రాంగ్ బిహేవియర్ ఆయనది. అరుస్తాడు, పిచ్చోన్లాగా అరిచి ఏడ్చి అడుక్కొని సింపతి తెచ్చుకొని క్యాప్టెన్ బ్యాచ్ తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తికి ఒకవేళ ఆయనకు విన్ ఇస్తే కూడా కప్పిచ్చినా కూడా స్టార్మా బ్యాచ్లో పనిచేసిన వాళ్ళకి మళ్ళీ కప్పిచ్చారు అనేది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ అవుతుంది. అది నాగార్జున దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. కామన్ మ్యాన్గా తీసుకొచ్చిన వ్యక్తి అక్కడ స్టాండ్ అయి ఉన్నాడు, నిలబడ్డాడు ఇప్పటివరకు, ఆయనకి ఇవ్వడం కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే మీ ఛానల్ ద్వారా నేను బిగ్ బాస్ వాళ్ళకి కానీ ప్రజలకు కానీ ఒకటే చెప్తున్నా, ఆయన గెలుచుకున్న అమౌంట్ కూడా నేను తీసుకుపోయి ఏదో నేను చేస్తాను అనలే. అందరూ ఏమన్నారు, ఇల్లు కొనుక్కుంటాం, కారు కొనుక్కుంటాం, బ్యాంక్ డిపాజిట్ చేసుకుంటాం అంటే కూడా ప్రశాంత్ ఏమన్నాడు, చనిపోయిన కుటుంబాల రైతు కుటుంబాలకు నేను పంచుతానన్నాడు. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆయన ఇస్తాడా ఇయ్యడా సెకండరీ, కానీ
3-4 కోట్ల మంది జనాలు చూస్తున్న షోలో ఆన్ స్టేజ్ పైన ఆ మాట అన్నాడు కదా, అది యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరైనా. తన జర్నీ ఇప్పుడు ఎన్నో ట్రోల్స్ని తట్టుకొని అక్కడి వరకు వచ్చారు కదా. సో విన్నింగ్ వరకు కూడా అర్హతకి ఆడిన వ్యక్తి గురించి ఒక్క వర్డ్ ఏం చెప్తారు? ఒక్క వర్డ్లో చెప్పాలంటే, నిజం చెప్పాలంటే చాలా బాగా ఆడాడు. మనం సెలబ్రిటీలు అని చెప్పుకున్నాం కాబట్టి ఆయన గెలిస్తే కామన్ మ్యాన్లు కూడా వెళ్ళి హౌస్లో విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఈ రోజుల్లో కూడా జనాలకు కూడా మంచి మెసేజ్ వెళ్తుంది. మంచి ఆటగాడు, మంచి బిహేవియర్, అంటే ఎవరిని కూడా రా అనే పదం కూడా వాడలేదు ఇప్పటివరకు ప్రశాంత్. అమర్దీప్ వీళ్ళందరూ అరే తూరే చాలా వల్గర్గా మాట్లాడారు, కించపరిచినట్టు, నూకేయడం, మెడల్ బట్టి దొబ్బేయడం. ఇవి అన్నీ చూసుకోండి ఒకసారి. ఇవి అన్ని విధాలుగా బిహేవియర్ కానీ టాస్క్ల పరంగా ఇవన్నీ చూసుకొని విన్నర్ అనేది ఎంపిక చేస్తే కొంచెం బాగుంటుంది. నాకు తెలిసి ఆ ఎలిజిబిలిటీ అనేది ప్రశాంత్ యావర్కే ఇప్పుడున్న హౌస్లో ఉన్న క్యాండిడేట్స్కి ఇద్దరికే ఉంది. వీళ్ళిద్దరిని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇస్తే కొంచెం నెక్స్ట్ కూడా సీజన్లు చూసే అవకాశం ఉంటుంది. బిగ్ బాస్ పైన మంచి ఒపీనియన్ వస్తుంది జనాలకి. సీరియల్ బ్యాచ్కి తీసుకుని వచ్చి వాళ్ళ ఛానల్లో పనిచేసే వాళ్ళకు వాళ్ళ షోలోనే కప్పిచ్చేస్తే ఇంకా ఏం ఉండదు, ఇంకా వేస్ట్. ఇదంతా స్క్రిప్ట్ ఫ్రాడ్ అని తెలిసిపోతుంది జనాలకి. సో ఇప్పుడు నెక్స్ట్ ఎట్లాగో నాన్ స్టాప్ బిగ్ బాస్ ఎట్లాగో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఈ హౌస్ నుండి అయ్యో డిజర్వింగ్ క్యాండిడేట్స్ వెళ్ళిపోయాడే అని ఎవరిని అనిపించింది? నెక్స్ట్ నాన్ స్టాప్ బిగ్ బాస్కి ఎవరు ఎలిజిబుల్ అని అనిపిస్తుంది? అన్డిజర్వ్ క్యాండిడేట్ అయితే అమర్ వెళ్ళిపోవాల్సింది. వెళ్ళిపోయారు దాంట్లో అంటే నాకు శుభశ్రీ కొంచెం మంచి క్యాండిడేటు. ఆమెని అనవసరంగా తీసేశారని నేను అనుకుంటాను. అమ్మాయి ఇప్పటివరకైనా ఉండాల్సింది, ప్రియాంకతో అయినా ఉండాల్సింది. ఎందుకంటే ఆమె కోట్లేసి గెలిపించినాక కూడా రతికని తీసుకొచ్చారు వేస్ట్గా. సుబ్బు ఉంటే కొంచెం ఇంకా కొంచెం దీనికి ఇంకా టీఆర్పీ రేట్ పెరిగేది, బిగ్ బాస్ షోకి మంచి పేరు కూడా వచ్చేది. అది ఎందుకు చేశారో మరి అర్థం కావట్లేదు ఇప్పటికి. థ్యాంక్ యూ అండి.